యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అయినా సీమంతం చేసుకునే ఆడపిల్ల ఇలాగేనా ఉండేది? ఇక్కడ నిల్చొని ఎవరికోసం చూస్తున్నావు? ఓహో, పుట్టింటి నుంచి వచ్చే పసుపు కుంకుమల కోసం ఎదురు చూస్తున్నావా? అదేం లేదు. మరి ఎవరి కోసం ఎదురు చూపులు? మొహంలో ఆ విచారం ఎందుకు? అంతా సవ్యంగా జరుగుతుందనే నమ్మకంతోనే ఉన్నాం కదా, ఇంకేంటి భయం? బాధేం లేదక్కా. కానీ అంతా సవ్యంగా జరిగేంత వరకు చిన్న టెన్షన్ ఉంటుంది కదక్కా. ఆ టెన్షన్ కూడా ఏమీ అవసరం లేదు. వాలి ఏమో కదల్లేని పరిస్థితిలో ఉన్నాడు. స్వాహా అత్తయ్య ఎక్కడుందో కూడా తెలీదు. ఇంకా ఎవరి వల్ల ఏ ఆపదొస్తుందో చెప్పు. అయినా అన్నిటికీ మించి మావయ్య గారి ఆశీర్వాదం ఉంది కదా. ఆ విషయంలోనే నాకు నమ్మకం లేదక్కా. ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. వైదేహి, ఏమైంది? ఏం లేదు దేవాంశ్, వైదేహి పుట్టింటి పసుపు కుంకుమల కోసం ఎదురు చూస్తోంది. అదిగో వచ్చేశారు. అమ్మా, పుట్టింటి పసుపు కుంకాలతో మన ప్రాణాలు తీయబోతున్నారమ్మా. రండి రండి బామ్మ, రండి. బాగున్నారా? బాగున్నాను. ఏమే మనవరాలా, బాగున్నావా? ముని మనవరాలా, ఎలా ఉన్నావే? నాన్న, అమ్మ తమ్ముడు ఎక్కడా? మారుతికి ఎగ్జామ్ ఉందమ్మా, అయిపోగానే అక్కడి నుంచి ఇక్కడికే వచ్చేస్తారు. బాగున్నాను. మీ రాకతో సీమంతానికి కళ్ళొచ్చింది జానకిరామయ్య. మా వైదేహికి సీమంతం జరిపిస్తూ పుట్టింటి వాళ్ళు లేని లోటును తీరుస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. పెంచిన కన్న బిడ్డ కన్నా ఎక్కువమ్మా. ఈ అచ్చటా ముచ్చటా జరిపించడం మా బాధ్యత కదమ్మా. అవునవును, ఒకటా రెండా 18 ఏళ్లు పెంచాం. మా బాధ్యత మేము నిర్వర్తించాలి కదా. ఆ బాధ్యత అంతా ఎలా పోతుంది? ఏమీ మనవరాలా, ఏమంటోంది నీ బిడ్డ? నీతో మాట్లాడుతోందట కదా. బామ్మ, అది తెలుసులేవే, మొత్తానికి ఒక అద్భుతాన్నే కడుపులో మోస్తున్నావు. సంతోషమే. రండి, పదండి. రండి అన్నయ్య గారు, రండమ్మా, రండి. నీకోసం బట్టలు తెచ్చానమ్మా. పేదింటి వారు తెచ్చినవి. నీకు నచ్చుతాయో లేదో. ఏంటి నాన్న ఆ మాటలు? పేదిల్లు పెద్దిల్లు అని. నేను పెరిగిందక్కడే కదా. అసలు మీరు లేకపోతే నేనున్నానా? నువ్వంటూ లేకపోతే ఈ కుటుంబమే లేదు. అవును జానకిరామయ్య, నా మనవరాల్ని పెంచి పెద్ద చేశావు. మా ఇంటికే కోడల్ని చేశావు. నా మనవరాలు మా ఇంటికి రావడం వల్లే మా సమస్యలు చాలా తొలగిపోయాయి. అసలు ఈ ఇంటి నిలబెట్టిందే మీ ఇల్లు. ఒక రకంగా చూస్తే అదే పెద్దిల్లు. సంతోషం. మేము తక్కువన్న భావన నీ మాటలతో పోగొట్టావు. చూస్తావేంటి మనవరాలా, వెళ్ళి కట్టుకునిరా. మళ్ళీ అది బాలేదు ఇది బాలేదు అంటే అస్సలు బాగోదు. ముందే కట్టుకుని చూసుకుంటే నచ్చకపోతే వేరే చూసుకోవచ్చు. నచ్చుతుంది నానమ్మ. అయినా నచ్చడం నచ్చకపోవడం ఏంటి? ప్రేమతో తెచ్చారు కదా. ఎలా ఉన్నా అదే తన ఒంటి మీద ఉండాలి. అదే పుట్టినింటికి మెట్టినింటికి కూడా గౌరవం. అదే తల్లికి బిడ్డకి ఆశీర్వాదం. వైదేహి, నువ్వు చీర మార్చుకునిరా, వెళ్ళు. సరే అత్తయ్య. మార్చుకుని రావే.
ఆ చీర నువ్వు కట్టుకుని రావాలి, నువ్వు తగలబడటం నేను చూడాలి. హా ఎలా ఉండేవాణ్ణి, ఎలా అయిపోయాను. నీ మొగుడు చక్రాల కుర్చీకి పరిమితమైపోయాడు, నేనున్నా కదా అని ఎప్పుడూ ఊర్మిళననేవాణ్ణి. ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. పోనీ తొందరగా నయమైపోతుంది అనుకుంటే ఈ రాజలక్ష్మి ఏమో మారితే గాని మందులు ఇవ్వనంటోంది. అమ్మేమో ఏదో చేస్తానని వెళ్ళి ఇంకా రాలేదు. ఇక్కడ నన్ను పట్టించుకునే నాదుడే లేడు. అమ్మో తేలు, అమ్మో తేలు, ఏ ఎవరన్నా అండి, ఏ అంజీ, అయ్యో ఎవరన్నా రండి. రాజీ, రాజీ ఎక్కడున్నావే? తేలుకుంటేలే ఉంది, తొందరగా రావే. రాజీ, అయ్యో పిలిచినా రాదు. వచ్చిన మనిషి మారినప్పుడు తేలు కుడితే ఏంటి, ఏది కుడితే ఏంటని అనుభవించమని వదిలేసి వెళ్ళిపోతుంది. అయ్యో రాజీ, అయిన వాళ్ళెవరూ పట్టించుకోకుండా గాలికి వదిలేస్తే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందా? ఇంత బతికి తేలుకాటికి చావాలని రాసిపెట్టి ఉందేమో. ఏయ్ రావద్దు, అబ్బో రావద్దు, ఏయ్ అబ్బో రావద్దు, రావద్దు. ఏయ్ ఏయ్ అయ్యో అయ్యో, నీకు దండం పెడతాను, వెళ్ళిపోవే. ఇప్పుడు నేను ఎవరికి హాని చేయట్లేదు, నువ్వు కూడా నాకు హాని చేయొద్దు. వెళ్ళిపోయే, నీకు దండం పెడతాను. వైదేహి, నువ్వైనా వచ్చావు, లేదంటే ఈరోజు అయిపోయి ఉండేవాడిని. తేలు కుడుతుంటే ఏం చేస్తున్నావు? కాళ్ళు లేవు సరే, నోరుంది కదా, ఎవరైనా రమ్మని కేకేయచ్చు కదా. కేకేస్తే ఎవరొస్తారు? నేను తాళికట్టిన నా భార్య నేను మారితేనే నన్ను పట్టించుకుంటానని పట్టించుకోవడమే మానేసింది. నన్ను కన్న అమ్మ ఏదో చేయాలనుకుని దానికోసం తిరుగుతోంది. ఇక నన్ను పట్టించుకునేవారు ఎవరుంటారు? ఎందుకు పట్టించుకోరు? మనిషి మనిషిలా ఉంటే ఏ బంధం లేనివారు కూడా అనుబంధం పంచుతారు. మనిషి మనిషిలా ఉండనప్పుడు అన్ని బంధాలు ఉన్నవాళ్ళు కూడా ఏ బంధం లేనట్టే ఉంటారు. ఆ విషయం ఇప్పుడు అర్థమైంది. జీవోత్సవంలా మారాక గాని జీవితం విలువేంటో తెలియరాలేదు. ఇన్నాళ్ళు ఎదుటి వాళ్ళని ఎంతలా బాధ పెట్టానో ఇప్పుడు అర్థమవుతుంది. ముఖ్యంగా నిన్ను చాలా బాధలు పెట్టాను, నరకం చూపించాను. నన్ను క్షమించు వైదేహి. నేను ఈ మొహం కూడా చూడలేకపోతున్నాను. నన్ను క్షమించు వైదేహి. ఏంటి వైదేహి అలా చూస్తున్నావు? నేను చేసిన తప్పులకి క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదా? లేకపోతే నన్ను నమ్మడం లేదా? నీకు నాన్న పులి కథ తెలుసా? పశువుల్ని కాపలా కాసే ఒక పిల్లాడు వాళ్ళ నాన్నని ఆట పట్టించడం కోసం 2 సార్లు నాన్నా పులి అని అరిచాడు. నాన్నొచ్చి చూస్తే పులి రాలేదు. 3ఓసారి నిజంగా పులొచ్చింది. ఇంతకు ముందులాగే ఆట పట్టిస్తున్నాడనుకొని ఈసారి నాన్న రాలేదు. నువ్వు కూడా అంతే వాలి. ఇప్పటికీ చాలాసార్లు మారాను అన్నావు, కానీ మారలేదు. ఇప్పుడు నువ్వు మారావు అన్నా నేను నమ్మను. ఇప్పుడు కూడా మీరంతా కలిసి నా బిడ్డ పట్ల కుట్ర చేస్తున్నారని తెలుసు. అయినా నేనెందుకు కాపాడానో తెలుసా? రాజ్యలక్ష్మి కోసం.
రాజ్యలక్ష్మి నిండు నూరేల్లో పసుపు కుంకాలతో చల్లగా ఉండాలని. అందుకే ఎప్పుడూ ఒకప్పుడు మారకపోతావా అని ఎదురు చూస్తూనే ఉన్నాను. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, ఈసారి నేను క్షమించినా మావయ్య గారు మాత్రం క్షమించరు. ఆలోచించుకో. లేదు వైదేహి, ఇక ఈ బ్రతుకు బ్రతకాలని నాకు లేదు. ఇప్పటి వరకు చేసిన పాపాలకి ఇప్పుడు అనుభవిస్తున్నది చాలు. ఇక మీ అందరి చేత మంచివాడు అనిపించుకోవాలి. ఇప్పుడు నా కోరిక అదే. కోరికలంట కోరికలు, ఈ తెలివి ముందుంటే బాగుండేది. ఏమై ఉంటుంది ఇది? వైదేహి పోయాక దీంట్లో ఇంట్లో వాళ్ళందరి కథ ముగిస్తాను అంది. ఇంతకీ ఏంటిది? ఏంటి స్వాహాదేవి, ఏదో బహుమతి తెచ్చినట్టున్నావు? బహుమతి పిన్ని, ఈ కుటుంబం మొత్తాన్ని నాశనం చేసి మన పగ తీర్చబోయే గొప్ప బహుమతి. అవును, ఇంతకీ ఆ చీర సంగతి ఏమైంది? వైదేహికి ఇచ్చేశాను. ఇవ్వడం కాదు, సీమంతం పూర్తయ్యే వరకు వైదేహి అదే చీర కట్టుకొని కూర్చోవాలి. కట్టుకోవడం కాదు, సీమంతం పూర్తయ్యే వరకు ఏం జరిగినా చీర తీయదు. దానికి నేను హామీ. ఆ తర్వాత నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యాలి. ఇక నేను చేయడానికి ఏమీ లేదు. మిగతా పని ఆ ఫోటోగ్రాఫర్ చూసుకుంటాడు. కెమికల్ స్ప్రే చేసిన కర్చీఫ్ ఫ్లాష్ పడగానే ఎలా భగ్గుమందో చూశారు కదా. ఆ ఇప్పుడు వైదేహి కూడా అలాగే ఆ చీర కట్టుకొని సీమంతంలో కూర్చున్నాక ఫోటోగ్రాఫర్ ఫోటో తీసి ఆ ఫ్లాష్ పడగానే అదే కుర్చీలో కాలి బూడిదైపోతుంది. అది అది నాకు కావాలి. అది మంటల్లో కాలటం నేను కళ్ళారా చూస్తే గాని నా కడుపు మంట చల్లరదు. నీది కడుపు మంటైతే నాది ఒళ్ళంతా మంట. ఎవరికైనా ఒక మనిషి వల్ల ఇబ్బంది ఉంటుంది, కానీ ఇక్కడ ఈ వైదేహి, దాని కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరూ ఊపిరి తీనివ్వకుండా ఎడాపెడా వాయించేస్తున్నారు. ఇప్పుడు ఒకే దెబ్బకి ఇద్దరు మంటల్లో కాలిపోతారు. ఈ మాట అనుకుంటేనే ఎంతో హాయిగా ఉంది. ఇక కళ్ళారా చూస్తే ఇంకెంత హాయిగా ఉంటుందో. ఒసే రాక్షసుల్లారా, ఎంత దారుణంగా ఆలోచిస్తున్నారే! నా కోడలు మీకేం అన్యాయం చేసిందే? స్వాహా, నీకేమైంది? అక్కడ నీ కొడుకు బుద్ధి మారుతోంది, నువ్వు కూడా మారుతావనుకుంటే ఇంకా నీ పాడుబుద్ధి పెంచుకుంటూనే ఉన్నావు. లేదు, ఇక నీ ఆటలు సాగవు. నా కోడలికి, నా వారసత్వానికి ఏ హాని జరగనివ్వను. ఇప్పుడు నేను ఈ విషయం ఎలా చెప్పాలి? ఆ చీర కట్టుకోవద్దని ఎలా చెప్పాలి? నా మాట ఎవరికి వినపడదే? చిట్టి తల్లికి వినపడుతుంది, కానీ చిట్టి తల్లి వైదేహితో మాట్లాడేది వెన్నెల సమయంలోనే కదా. ఏం చెయ్యాలి భగవంతుడా, ఏం చెయ్యాలి? చెప్పు చెంచల. ఎంతవరకు వచ్చింది స్వాహ? మన ప్లాన్ అనుకున్నట్టుగానే వర్కౌట్ అవుతుంది కదా? బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతోంది చెంచల. మందర ఆ చీర తీసుకురావడం, దాన్ని మార్చుకోమని గదిలోకి కూడా పంపించేశాం. అది రావడమే ఆలస్యం. ఫోటోగ్రాఫర్ ఫోటో తీసి ఆ ఫ్లాష్ వైదేహి మీద పడడమే ఆలస్యం. కాలి బూడిదైపోతుంది. శభాష్! అయితే దాని చావు కేకలు వినడానికి ఇంటి బయటే వేచి చూస్తూ ఉంటాను. అది సరే, గిఫ్ట్ బాక్స్ అనేదో ఇచ్చావు, అందులో ఏముంది? ముందు వైదేహి చావని స్వాహ, తర్వాత దాంతో ఏం చెయ్యాలో చెప్తాను. అప్పటి వరకు దాన్ని అలాగే ఉంచు. అలాగే చెంచల.
కుట్రలు చేస్తున్నారు. నీ పుట్టినింటి వాళ్ళ మీద నీకున్న మమకారాన్ని అడ్డం పెట్టుకుని ఈ ముసల్ది చేస్తున్న ఘోరానికి బలి కాకూడదు. వైదేహి, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. ఈ ప్రమాదం నుంచి నువ్వే ఎలాగోలా బయటపడాలి. ఎలాగోలా నువ్వే గట్టెక్కించాలమ్మా, గట్టెక్కించాలి. అమ్మా, పుట్టింటి పసుపు కుంకాలతో మన ప్రాణాలు తీయబోతున్నారమ్మా. అవునమ్మా, నీ పుట్టింటి పసుపు కుంకాలతోనే మన ప్రాణాలు తీయటానికి పథకం పన్నుతున్నారు. అవైతే అనుమానం రావు కదమ్మా, అందుకే వాటితోనే ప్రాణం తీయాలని చూస్తున్నారు. ఇంతసేపు ఏం చేస్తోంది లోపల? ఇంతకీ చీర కట్టుకుందా లేదా? వైదేహి, అమ్మా వైదేహి, వస్తున్నాను. వైదేహి, చెప్పినానమ్మా. కట్టుకున్నావు కదా చీర, బాగుంది మనవరాలా. ఈ చీర నీకోసమే నేశారా అన్నంత బావుంది. ఒసై ముసల్దానా, ఈ ఇంట్లో శత్రుత్వాన్ని రూపుమాపాలని నేను ప్రయత్నాలు చేస్తుంటే నువ్వెక్కడి నుంచి దాపురించావే? అసలు నా కోడలు నీకు చేసిన అన్యాయం ఏంటి? ఎందుకు నా కోడలు ప్రాణాలు తీయాలని చూస్తున్నావు? ఎందుకు? అమ్మా వైదేహి, ఈ చీరలో ఈ ముసల్ది నిన్ను తగలబెట్టాలని చూస్తోందమ్మా. ఆ చీర మార్చేయమ్మా. అయ్యో, నీకెలా చెప్పాలమ్మా? నాదిష్టే తగిలేలా ఉందే మనవరాలా. ఇక దిష్టి ఉంటదిలే, ఎలాగూ పోతావు కదా. నిజమే నానమ్మా, ఈ రోజు తర్వాత దిష్టే ఉండదు. ఎందుకంటే నేను ఉండకూడదని కోరుకుంటున్నావు కదా. తెలిసిపోయిందమ్మా. అమ్మయ్యా, అడుగు ఆ ముసల్దాన్ని అడుగు. బంగారం లాంటి నీతో శత్రుత్వం ఏంటి అని అడుగమ్మా, అడుగు. ఏయ్, ఏమాట్లాడుతున్నావే? నువ్వు ఉండకూడదని నేను కోరుకోవడం ఏంటి? ఇప్పుడు కొత్తగా కోరుకోవడం ఏంటి నానమ్మా? ఏ క్షణాన నాన్న నన్ను పెంచుకోవడానికి ఇంటికి తీసుకొచ్చారో అప్పటినుంచి నేను ఉండకూడదని కోరుకుంటున్నావు. ఇంట్లోంచి పంపించాలన్నా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు. ఇప్పుడు ఈ లోకంలోంచి పైకి పంపించాలని చూస్తున్నావు. అయినా నేను నీకే అన్యాయం చేశాను నానమ్మా? ఎందుకు నేనంటే నీకంత ద్వేషం? నా ప్రాణాలు పోతే కాని నీకు ప్రశాంతత ఉండదా? నాతో పాటు నాలో ఇంకో ప్రాణం ఊపిరి పోసుకుంటుంది. నా బిడ్డ నీకు ఏం అన్యాయం చేసింది? ఎందుకు మమ్మల్ని అంతం చేయాలని చూస్తున్నావు? ఏయ్, ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఏదో మనసులో పెట్టుకుని నా మీద నిందలు వేయాలని చూస్తున్నావా? నింద కాదు, నిజం నానమ్మా. నీ నీచమైన బుద్ధి గురించి నా బిడ్డ చెప్పిన నిజం. అది నాకు నిజం తెలిసినా నేను చెప్పలేకపోవచ్చు. కాని నా మనవరాలుందే ముసల్దానా, తనని తన తల్లిని ఎలా కాపాడుకోవాలో నా మనవరాలికి బాగా తెలుసు. నువ్వేం చేయబోతున్నావో నా బిడ్డ నాకు మొత్తం చెప్పేసింది నానమ్మా. బిడ్డ చెప్పడం ఏంటి? వచ్చినప్పుడే అడిగావు కదా, నీ బిడ్డ నీతో మాట్లాడుతోందంట కదా అని. అద్భుతాన్ని కడుపులో మోస్తున్నావు కదా అని. ఆ అద్భుతమే చెప్పింది. పుట్టింటి పసుపు కుంకాలతో నా ప్రాణాలు తీయబోతున్నావని. నీ కోపం నా ప్రాణాలు తీయటంతోనే చల్లారుతుంది అంటే అలాగే తీసేనానమ్మా. అమ్మా వైదేహి, ఏం మాట్లాడుతున్నావమ్మా? ఈ ముసల్దాని బుద్ధిని అందరి ముందు బయట పెట్టకుండా నీ ప్రాణాలు దాని చేతిలో పెడతానంటావేంటి? నిజంగా నా చావు నీకు సంతోషాన్ని ఇస్తుంది అంటే అలాగే కానీ నానమ్మా.
నువ్వు తెచ్చిన నా పుట్టింటి పసుపు కుంకాలు నీ చేత్తోనే రాసి నన్ను సాగనంపం. ఓసే పిచ్చి మొహమా, పసుపు కుంకాల్లో ఏముందే? అంతా నువ్వు కట్టుకున్న చీరలోనే ఉంది. నీ కోరిక నేనెందుకు కాదనాలి? తగలబడదుగానిలే.